హాయ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. నేను మీ వీరస్ ఫిష్ హంటర్. ఈరోజు మా పూడిమల దగ్గరలో ఉన్న గంగవరం దగ్గర రాయి చేపల వేటకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మేము చేపల వేట అయితే చేస్తున్నాము. చూడండి, మా బాబాయ్ అయితే చేప తీస్తాడు. ఇది బొంతు చేప అనేసి అంటాం మేమైతే. బొంతు, చుక్కల బొంతు అంటారు దీనికి. ఎర్ర అయితే రొయ్యలు అయితే కుట్టాం ఫ్రెండ్స్. రొయ్యలు బోట్ల దగ్గరికి వెళ్ళి రొయ్యలు తెచ్చుకున్నాము మేమైతే. ఇలాంటి చేపలు చాలా ఎక్కువ పడ్డాయి ఈరోజు మాకైతే. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ మాత్రం చేయకండి, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద చేపలు అయితే లాగాయి మాకు ఈరోజు. వీడియోలో ఉంటాయి ఫ్రెండ్స్. మాకు ఇక్కడ ఒక చిన్న చేప అయితే లాగింది. ఇది బొంతు చేప అని, చుక్కల బొంతు అంటారు. ఇది కొంచెం చిన్న సైజు, చూస్తున్నారు కదా దీనికి నోరు ఎలా ఉందో ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక చేప కూడా తీస్తున్నాడు. బొంతు చేపలు అయితే చాలా ఎక్కువ పడ్డాయి ఈరోజు మాకు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఇది కొంచెం పెద్ద సైజు బొంతు లాగింది మాకైతే. పెద్దదంటే మరీ పెద్దదేం కాదు, లైట్ గా. ఫ్రెండ్స్, గాలి అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ మాకు కొంచెం ఉక్కిరిబిక్కిరిగా ఉంది గాలి ఉండడంతో. తెప్ప అనేది కొంచెం చిన్న సైజు తెప్ప. చేపనైతే తెప్పిస్తున్నాడు. మేము నలుగురం అయితే వెళ్ళాము ఈరోజు వేటకైతే. ఫ్రెండ్స్, ఇలా మా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను. మీరు చూస్తే నేను ఇంకా మరీ మరీ మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేయగలను. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏ వీడియోలు అయితే కావాలో నాకైతే కామెంట్ అయితే పెట్టండి. నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే నేను చేస్తుంటాను. ఇది ఒక చిన్న చేప లాగింది. ఇది బొంతు చేపే, చుక్కల బొంతు. మరి చేపను మీరు ఏమంటారు కామెంట్ అయితే నాకు పెట్టండి. మాకు చాలా హ్యాపీ అనిపించింది, అంటే చేపలు ఎక్కువ లాగడం తోటి. ఫ్రెండ్స్, మళ్ళీ ఒక చేప లాగింది. ఇది బొంతు, ఇది అనుకుంటాను. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ చేపలకి మేము ఏ తాళ్ళు వదులుతున్నామంటే సముద్రంలోకి, దీని సైజు 90, 90 ఈ సైజు అయితే మేము కాస్తున్నాము. ఫ్రెండ్స్, ఇలాగే నా వీడియోలన్నీ చూస్తారనేసి నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. మళ్ళీ చేప లాగింది మా నాన్నగారికి. ఫ్రెండ్స్, అదైతే ఆ చేప అయితే కిందని రాయలు ఉంటాయి కదా, రాయికైతే వెళ్ళి పెట్టేసింది. వీళ్ళేమో మా పక్కన కాస్తున్నారు. వీళ్ళకి పెద్ద బొంతు అనేది లాగింది, చాలా పెద్దది అది. మాక్సిమం 10-16 కేజీలు వస్తది చేప. మనోడు గేలం వేయడానికి కొంచెం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు, కానీ ఏదో రకంగా గేలానికి అయితే చిక్కుకుంది అది. గేలానికి చిక్కుకుంటే అది ఎక్కడికి వెళ్ళేసి వాయిస్ అయితే ఇవ్వం మన వాళ్ళు అయితే. ఇంకా అది మందే. మందంటే మంది కాదు, వాళ్ళది. ఫ్రెండ్స్, మాకు వేట అయిపోయి ఇగో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మన రేవులో దిగడానికి అయితే. మాకు ఇగో ఈ బొంతులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా లోపల ఎన్ని ఉన్నాయో. 14 బొంతులు అయితే మాకు పడ్డాయి, చిన్నవి కాకుండా. చిన్న చేపలు కూడా చాలా ఎక్కువ పడ్డాయి ఫ్రెండ్స్, అవి బయట ఉన్నాయి కదా. ఫ్రెండ్స్, ఇవన్నీ కనగరపారలు, ఇలాగా చాలా రకరకాల చేప అయితే మాకు లాగింది ఈరోజు. ఫ్రెండ్స్, ఈ చేపలు మీరు తినాలంటే కొంచెం చాలా బాగుంటది టేస్ట్ అయితే. మంచి టేస్టీ ఫుడ్ ఇది. దీని రేట్ వచ్చేసి 400 కేజీ ఉంటది సైజు ఇది. అదే చేప సైజుని బట్టి రేట్ ఉంటది ఫ్రెండ్స్. కేజీ 400 మా దగ్గర అయితే. అంటే ఫ్రెండ్స్, మేము ఒడ్డుగా అయితే వచ్చాము, మరి మేము కేజీలకి వేసుకోవాలనేసి ఇగో వాళ్ళు బేరగత్తులు అంటారు, మరి మీరేమంటారో మనకు తెలీదు. మా దగ్గర అయితే అదే చేపలు కొనే వాళ్ళు బేరగత్తులు అనేసి అంటారు. వాళ్ళకి ఇగో వేస్తున్నాము కాటాకు పట్టుకెళ్ళడానికి. కేజీ 400 ఇస్తానన్నారు.
ఫ్రెండ్స్ ఇలా నా వీడియోలన్నీ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినటువంటి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ మీకు వస్తుంటది. ప్రతి వీడియో నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్.